టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఫోన్ లేకుండా వెళ్ళలేని వాళ్ళలో మీరు ఒకరా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ పవన్, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ, విజయవాడ. సో టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్లడం వల్ల 5 నిమిషాలు అయిపోయి పని పావు గంట, అరగంట ఇట్లా ఎక్కువసేపు చేస్తూ ప్రొలాంగ్ సిట్టింగ్ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రెషర్ వల్ల మొలలు, పైల్స్ కానీ లేకపోతే ఫిషర్ రావడం, మోషన్ లో బ్లీడింగ్ అవడం, అంతేకాకుండా మోషన్ సరిగా అవ్వకపోవడం, ఇలాంటి సమస్యలను చూస్తూ ఉంటాం. సో ఇదే కాకుండా టాయిలెట్ లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఫోన్ మీద రావటం, అదే ఫోన్ ని మనం టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యారీ చేయడం వల్ల అదే ఫోన్ ని తినేటప్పుడు మనం పక్కన పెట్టుకుంటాం, లేదా మన పిల్లలు వాడుతూ ఉంటారు. సో టాయిలెట్ లోని బ్యాక్టీరియాని మనం అంతా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. సో ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్ గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మా దగ్గరికి వచ్చే చాలా మందికి ఇలాంటి సమస్యలతో వచ్చే వాళ్ళలో ఈ టాయిలెట్ స్క్రోలింగ్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అండ్ ఇలాంటి సమస్యలు అంటే పైల్స్ కానీ, ఫిషర్ కానీ, లేకపోతే మోషన్ లో బ్లడ్ పడడం, ఇలాంటి సమస్యలు ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతోటే మొదలవుతూ ఉంటాయి. మన గట్ హ్యాబిట్స్ బాగుండాలి అంటే ఎక్కువ ఫైబర్ తీసుకోవడమో, లేకపోతే ఎక్కువ వాటర్ తాగడమో, ఎక్సర్సైజ్ సరిగా చేయడమే కాదు, మనం టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఫోన్ బయట పెట్టేసి వెళ్ళడం కూడా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ టైం టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు ఫోన్ బయట వదిలేసి మన గట్ సంబంధించిన మంచి అలవాట్లను మాత్రమే ముందుకు తీసుకువెళ్ళాలి.